వెల్కమ్ టు కేకే న్యూస్. ఈ రోజు మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీలో తోటకూర అజయ్ అని ఈరోజు మనము ఆయన ఓటింగ్ జరుగుతుంది. మరి అనేక మంది ఇక్కడ లీడర్స్ కానీ, కాంగ్రెస్ లీడర్స్ కానీ, మహిళలు కానీ, మిగతా లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. గెలిచిన వాళ్ళ పేర్లు చెప్తాం కానీ మరి ఇప్పుడు చూసుకుంటున్నాము మన అట్లా కావాలి కాబట్టి మరి ఆయన ఒక భారీ మీద గెలిచడానికి అవకాశం ఉంది. మరి ప్రజలు కూడా చెప్తారు. ఒకసారి మనం ఇక్కడ అన్న నమస్తే అన్న, ఏం జరుగుతుందన్న చెప్పండి. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న, అలాగే సుధీర్ అన్న గారి నాయకత్వంలో, వజ్రేష్ అన్న గారి నాయకత్వంలో మొన్న జవహర్ నగర్, ఈరోజు బోడుపల్, రేపు పీర్జాదిగూడ కూడా మేయర్లు కైవసం చేసుకుంటా ఉన్నాము. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గానికి ఒక మంచి పేరు తీసుకొని వద్దామన్న ఆలోచనతోటి మన రేవంత్ అన్న గారు సూచించినట్లు యువ నాయకత్వం రావాలి. యువకుడు ఎవరైతే ఇప్పుడు తోటకూర మన వజ్రేష్ గారి తనయుడు అజయ్ గారు వస్తూ ఉన్నారు. మంచి చదువుకున్న వ్యక్తి, ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న యువ నాయకుడు, ఆయన మేయర్ కావడం చాలా సంతోషకరం. మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. అంటే ఇప్పుడు మన గతంలో చూసుకున్నట్టయితే అన్యాయం అక్కడ ఘటాల మీద ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇటువంటి చదువుకున్న ముందుకు వస్తే ఎన్నో ఒక లీడర్స్ కూడా చాలా మంది 60-70 ఒక లీడర్స్ పోషన్లు పోతున్నారు. ఇట్లాంటి యూత్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లా ఈ లీడర్షిప్ అని జరిగే దానిపై మీరు ఏమంటారు? అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సరిగ్గా జరగాలన్న ఉద్దేశంతో అంత ముందుకు చేసిన దౌర్జన్యాలను కూడా పక్కకు పెట్టి ఒక కొత్త రక్తం రావాలి, యువకులు రావాలి, అలాగే ఒక నాయకత్వంలో క్రమశిక్షణతోటి పనిచేయాలన్న ఉద్దేశంతో మా సుధీర్ అన్న గారు, అలాగే మా వజ్రేష్ అన్న గారు కూడా వారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా తోడ్పడతామనేసి తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టు ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఒకసారి మరి రాపోల్ రామన్న ఒకసారి ఉన్నాడు, మరి సీనియర్ లీడరు, తన ద్వారా ఏమంటాడు అనేది ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఈ రోజు మనకు ఒక యూత్ అని మన మేయర్ గా నిలబెడుతున్నారు. మరి ఇంతకుముందు గత చూసుకున్నట్లయితే అంటే మామూలు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కావాలి, మాకు డిగ్రీ పోషన్ ఉన్న వాళ్ళు కావాలి. అట్లాంటి వ్యక్తిని సెలెక్షన్ చేసుకొని మీరు అంటే సీట్ల కుక్కడానికి అవకాశం ఉంది, గెలిచిన అవకాశం ఉంది. దానిపైన మీరేమంటారు ఒక పెద్ద మనిషిగా? అసలు మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ వచ్చిన తర్వాత 20 ఏళ్ళు వెనుకకు పోయి, 20 సంవత్సరాలు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వెనుకకు పోయి. ఎందుకంటే ఇక్కడ పనిచేసినటువంటి మేయర్గా కానీ, డిప్యూటీ మేయర్గా కానీ పనిచేసినటువంటి వ్యక్తులు అసలు ఏమాత్రం రాజకీయమైనటువంటి అవగాహన లేని వ్యక్తులు, అందులో ఫుల్ ఇల్లిటరేట్స్. కాబట్టి నేను అనేది ఏంటంటే మొత్తం దానివల్ల ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ అంతా అనేక మంది విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి ఎమ్మెల్యే, మినిస్టర్ కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఆయన ఇలిటరేట్ కాబట్టి, ఆయన ఏం చదువుకోలేదు, అంగోటి షాప్ కాబట్టి ఒక అంగోటి షాప్నే తెచ్చిపెట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఇంకొక బుడ్డ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఆ బుడ్డ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆయన కాలకాడ పెట్టుకొని ఉండాలి, మేయర్ కాలకాడికి వచ్చి ఉండాలి అనేది ఆ బుడ్డ చిన్న ఎమ్మెల్యే యొక్క ఆలోచన. ఇంకోటి వాళ్ళు జీవుజురాలు, వాళ్ళ కాలకాడ ఉండాలి, వాళ్ళ చెప్పులు దుడవాలి, వాళ్ళకు తాగిపియాలి, తినిపియాలి. ఇది పద్ధతితోటి ఊరిని మొత్తం సర్వనాశనం చేసేది ఈ బుడ్డ ఎమ్మెల్యే. దానికి తోడు ఆ పెద్ద ఎమ్మెల్యే కూడా మొత్తం సర్వనాశనం చేసేది. దీన్ని సరే మాకు అధికారం లేదు, అయినప్పటికీ కూడా కొంత పోరాటం చేసినాం ఉన్న వ్యవస్థ మీద, అప్పుడున్న ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, అక్కడ ఉన్న వ్యవస్థ జరుగుతున్న అన్యాయాల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేసినాం మా ఫెడరేషన్ పక్షాన కానీ ఏదైనా. కానీ ఈ రోజున మరి ప్రభుత్వం వచ్చింది, టైం కూడా అవిశ్వాసం పెట్టేటువంటి మరి టైం కూడా వచ్చింది. మాకు టైం వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టడానికి చాలామంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో ఉన్నటువంటి సంఖ్యలను తెచ్చుకొని ప్రజాస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళ బానిసత్వం మాకొద్దు, వీళ్ళ అరాచకత్వం మాకొద్దు, మేము భరించలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము కూడా ఒక మేయర్గా మరి అవిశ్వాసం పెట్టి ఒక బద్ధకంగా మేము ఒక విద్యావంతుని, యువకుడిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక యువరికి ప్రపోజల్ చేసినాం. ఈరోజు అవిశ్వాసం మొదలవుతా ఉన్నది. కానీ మొత్తం మీద మంచి రోజులు వస్తున్నాయని మేము భావిస్తాం. థ్యాంక్ యూ అన్న.